అసెంబ్లీ హాల్లో ఎన్డీఏ శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రస్తావించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరిపారు. ఉభయ సభలో చీఫ్ విప్ నియామకంపై ఆసక్తికరంగా సీఎం చీఫ్ విప్ల ప్రస్తావన తెచ్చారు. శాసనసభలో 9 మంది విప్లను నియమిస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. టీడీపీ 5, జనసేన 3, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఉందన్నారు. ఇక శాసనసభలో డిప్యూటీ స్పీకర్ను నియమించే అవకాశం ఉందని ఉదయం శిక్షణ తరగతులు ఇప్పుడు కూటమి సభ్యుల భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసెంబ్లీ హాల్లో ఎన్డీఏ శాసనసభ్యులు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా చంద్రబాబు కొన్ని కీలక అంశాలను కూడా ప్రసంగించారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కూడా తప్పిదాలను మీరు పునరావృతం చేయొద్దంటూ కూడా ఎమ్మెల్యేలకైతే ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు ఈ యొక్క అంశంపై కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా చూస్తున్నట్టయితే అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన సంబంధించినటువంటి ప్రవర్తన, అదేవిధంగా బడ్జెట్ పై అవగాహన తెచ్చుకోవడం వంటి అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం దిశానిర్దేశం చేశారు. ఇందులో గత 5 ఏళ్ల కాలంలో కూడా అసెంబ్లీలో దూషణలకు దిగడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా రాష్ట్రంలో పలచన అయ్యారో ఒకసారి అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటినీ లేకుండా అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా పరివర్తన ఉండాలంటే కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకి అయితే మాత్రం వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీలో తమ ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతున్నారనే దానిపై నిత్యం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారని, టీవీలో ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేస్తూనే ఉంటారని కూడా చంద్రబాబు వారికి సూచనలు అయితే మాత్రం చేశారు. దాదాపుగా ఏదైతే అసెంబ్లీ అంటే లాంటిది కాబట్టి అందులో బూట్లు మాట్లాడితే మాత్రం ప్రజలు స్వాగతించారని కూడా చంద్రబాబు అయితే మాత్రం గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అదేవిధంగా చూసుకుంటుంటే శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి మనకేం పర్వాలేదని అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడే అవసరం కూడా ఉందంటూ చంద్రబాబు అయితే మాత్రం ఒక బాధ్యతను అయితే మాత్రం ఎమ్మెల్యేకి గుర్తు చేశారు. మరోవైపు ఆయన కొన్ని కీలక అంశాలు ఎమ్మెల్యేలతో కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితులు కనిపించింది. ప్రజలకు జవాబుదారీతనంతో పాటు పనిచేద్దామని ఎమ్మెల్యేలకు ఆయనగా ఒక దిశ, ప్రజలకు మనం ఎంత అవసరమో వాళ్ళు కూడా మనకి అంతే అవసరం అంటూ కూడా ఒక మాట కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ అంటే ఒక వేదిక లాంటిదని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అయితే మాత్రం గుర్తు చేశారు. బడ్జెట్ తో పాటు ప్రభుత్వం తెచ్చేటువంటి బిల్లులు కావచ్చు, పాలసీపై సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా ఈ మధ్యకాలంలో రాజకీయ ఆరోగ్యం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రతి అంశం అసెంబ్లీలో జరిగేటువంటి ప్రతి అంశంపై కూడా తిరిగి మరలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో అయితే మాత్రం కీలక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఈ యొక్క ఎన్డీఏ సమావేశంలో కూడా ప్రధానంగా నిన్న బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంశాలపై అయితే చంద్రబాబు సుదీర్ఘంగా ఎమ్మెల్యేలకు అయితే మాత్రం సూచించారు. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నటువంటి నేపథ్యంలో కూడా విపక్షం లేదు అనేటువంటి విధంగా సహజంగా ఉన్నటువంటి అంటే మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గలం విప్పితేనే ప్రజలంతా వాటిని చూసి మా ఎమ్మెల్యే బాగా అసెంబ్లీలో కూడా మా యొక్క సమస్యను వివరిస్తున్నాడు అంటూ మరోవైపు వీరికి పట్టం కట్టడానికి చూస్తారంటూ ఇలా కొన్ని అంశాలను కూడా ఎమ్మెల్యేలకు అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి దాదాపు 5 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క ఎన్డీఏ సమావేశానికి సంబంధించి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేశారనే మాత్రం చెప్పాలి. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.